వంట పని తీసేయాలరా. ఏరా ఏం జరిగింది? వచ్చాడా? వాత పెట్టాడా? అడుగో ఉన్నాడుగా అన్ను అడగండి. ఇలా ఏం చేశారా? పిలిచాను, కాస్త చారులో పోపు వేస్తారు కదా అని పిలిచాను అంతే. కావలిస్తే వారిని అడగండి. అమ్మా అమ్మా అన్ని అబద్ధాలే. ఆడా చచ్చినాడా? చారులో పోపేమన్నారు నువ్వు? కాదన్నయ్య, నేను లోపలికి వెళ్ళానా, వెళ్ళేసరికి అన్నాడు ఇలా పిలిచాడు. పిలిచి పప్పు రుబ్బండి అన్నాడు. సరే రుబ్బుతున్నాను. ఇంకా దగ్గరకు వచ్చి నవ్వాడు. నవ్వి నేను ఇంక చెప్పలేను బాబు, సిగ్గేస్తుంది. వాడి కేసు నాకు అర్థమైంది. ఏరా పక్షి, వంట తెలుసును ఒంటరి వాడివని నిన్ను కనికరించి నీకు ఉద్యోగం ఇస్తే పొయ్యి మీద ఎసరు పెట్టమంటే మాకే ఎసరు పెడతావరా నువ్వు? నాకు పనుల కంటే శీలం ప్రధానం. నా శీలాన్ని శంకిస్తున్నారా బాబు గారు? ఇలా రా. ఆ గంట ఎక్కడ పెట్టు. ఇలా పో. డిస్మిస్. అదిగో మళ్ళా మూతి తిప్పి ఎలా పోతున్నాడో తిప్పుకుంటూ చంద్రక్క బొమ్మలాగా. నువ్వు ఉండరా, వాడిని డిస్మిస్ చేశాను కదా. అంతా మన మంచికే. మంచి రోజులు వచ్చాయి, కాలం మారింది. రేపటి నుంచి ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఒరే తమ్ముడు, నువ్వు వంట పని చేయి. వంట పిచ్చి పిచ్చిగా చేస్తా. నేనేం చేయాలి? నువ్వా? మేం విడిచిపెట్టిన బట్టలు ఉతికి బ్రతుకు. మరి నేను? నువ్వు పని చేయరా. బజారుకు వెళ్ళి కూరలు పళ్ళు తినకుండా తెచ్చుట, కరెక్ట్ గా లెక్క చెప్పుట. మరి నేను? నువ్వు వాడు విసిరేసిన అరటిపండు తొక్కలు, వీడు పారేసిన బీడీ ముక్కలు జాగ్రత్తగా తుడుచుట. 10 మాటలు ఎందుకు గానీ ఇంటికి నువ్వే పెద్ద చీపురు అబ్బాయి. ఒరే నాన్నలు, మీరు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండమ్మా. నా బాబే నలుగురికి 4 పనులు చెప్పావు కదా, మరి నువ్వేం చేస్తావు? నేనా? 4 పనులున్నా నలుగురు చేసేస్తున్నారు. ఇంకేముంది? ఎటు వచ్చి అజమాయిషి సరే చేస్తాను. ఏం ఏం ధర్మదాత గారు దత్తపుత్ర, ముట్టె పొగరు తగ్గి ముష్టగలవా? నన్ను పెంచిన యజమాని ఒకళ్ళకి ఇవ్వడమే గానీ ఒకళ్ళ దగ్గర ముష్టెత్తి కూడా నేర్పలేదు. అమ్మగారు పనిస్తున్నారు, నాకు పని కావాలి, అందుకని వచ్చాను. ఆనాడు భౌ భౌ అని కుక్కలాగా కరం వచ్చేవే, ఇలా నాయిలే కావాల్సి వచ్చిందా? ఆనాడు కరవబోయిన కుక్కే నిన్న మీ ప్రాణాలు కాపాడి. కుక్క ప్రేమించే చేతిని నాకుతుంది, కొట్టే చేతిని కరుస్తుంది. దానికి విశ్వాసం ఉంది, మనిషికే లేదు. ఎక్కువగా మాట్లాడకు, నీ నాలుగు వీడిని ఉద్యోగంలో పెట్టుకుంటేనే బాగుండేటట్టుందే. ఇగో తాళాలు. అది బెంజి కారు, లారీ కాదు. కాస్త జాగ్రత్తగా తోలు. ఇగో హోమ్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ తో ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నావేమో. ఒక్క చేత్తో 2 ముగ్గురిని కొట్టావు. నీలాంటి అల్సేషనే కావాలి నాకు. వచ్చా ఎవరు కాకలాస్తుంది ఏమిట్రా ఇది? అసలు ఈ వంకాయలు తోటలో కాసినయా, గిన్నెలోనే కాసినయా? అసలు ఈ వంట ఏమిట్రా? కూపా చామ అంటే ఎవరు చైనా వంట కాదు, నా చేయి వంట. కూపా చామ, కూర, పా పచ్చడి, చారు, మా మజ్జిగ. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎట్లాగో కలిసిపోతాయి కదా అని ముందే కలిపి వండేశాను. నిజంగా వండినట్టున్నాడు రా. ఈ తిండి తిని మీరెవరూ తవ్వకండిరా. ఇది కుక్క కూడా ముట్టదు. కావాలంటే పిలవండి, తింటే ముట్టు. నువ్వే తినవా? ఇంతవరకు తింగట్టకుండా చంపాడు, ఇప్పుడు తింపి నిజంగా చంపేట్టున్నాడు. లాభం లేదురా, ఇక వీటితో మనం పనిలో. మనందరిలో పెద్దవాడు ఎవడో వెంటనే పెళ్లి చేసుకోండి. వదిలి వస్తుంది, వంట చేస్తుంది, బట్టలు తుడుతుంది, అన్ని సమస్యలు తీరిపోతాయి. అది ఈడే పెద్దవాడు. పండ్రా, నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళాని చేత మీకు అందరికీ అడ్డమైన చాకరీ చేయిస్తానా? ఇదిగో నా పెళ్లి అవగానే మా ఆవిడతోటి హాయిగా హనీమూన్ చంద్రమండలానికి వెళ్ళి 6 నెలలు ఉండిపోతాను. నా బాబే నువ్వు అక్కడవే పెళ్లి చేసుకుని మూన్లోకి వెళ్తావా? ఎవరి మట్టుకు ఆడే పెళ్లి చేసుకుంటాడు, ఎవరి పైన ఆడితే చేసి పెడతాడు. నాకు ధర్మ సందేహం. ఓరి సందేహం ప్రాణి ఏమిటా అది? మనకు కూడా పెళ్లిచ్చేవాళ్ళు ఉన్నారా? ఒరే వీడొట్టు లూజురా, మనకంటే కూడా గతి లేని వాళ్ళు ఉన్నారని వీడు చదువుకోలేదురా. అనుకునే ఏడవకుండా సంతోషించమంటారా? సంతోషించాలి. ఎందుకో తెలుసా? దాని ఇంటికి వెళ్తే దాని ఖాతాదారు నీ ముగ్గురిని కొట్టినా కొట్టగలరు.
ఏ హోటల్స్ కు కొట్టుకెళ్ళామనుకో నలుగురు చూడడం అల్లరి పాలు కావటం. అందుకని పరువు ప్రతిష్టకు భంగం లేకుండా మర్యాదగా ఇవి నా తంటాలు నేను పడుతున్నాను. మంచి నీకెందుకు గడుపు? సంతోషించాలండి. నీకేమైనా ఎగతాళిగా ఉందే? ఇదిగో చూడు, తిరగని మగాడు లేడు, ఏడాది ఆడదు లేదు. ఏడ్చుకోపు. మేరీ అమ్మా, ఏమిటి శంకర్? మీ సొంత విషయంలో జోక్యం కల్పించుకుంటున్నందుకు క్షమించండి అమ్మా. ఇప్పుడు అయ్యగారితో పైకి వెళ్తున్నామా? ఎవరమ్మా చెప్పండి అమ్మా. ఏదో బాధలో అమ్మా అని ఏడ్చుకోవటం తప్ప అమ్మా అని పిలుచుకునే అదృష్టానికి నోచుకున్న భాగ్యుడమ్మా. ఆ దేవుడు మీ రూపంలో నా తల్లిని చూపించాడు. మీ బాధల్లో నాకు భాగం ఉందమ్మా. చెప్పండి అమ్మా. ఏం చెప్పమంటావు? కళ్ళెదుట ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నా మనసు రాయి చేసి బతకమని కొందరు ముఖం మీద రాసి ఉంటుంది. దేవుడు పెట్టిన శాపానికి ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు. నేను తీసుకెళ్ళి దించేసిరా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్. బాయ్ బాయ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదమ్మా. దీనికేమ్మా దెయ్యంలా చూస్తుంది. రావమ్మా. డ్రైవర్, యు ఆర్ వెరీ హ్యాండ్సమ్. ఏంటి? ఏదమ్మా తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. నువ్వు చాలా బాగున్నా. ముద్దు వచ్చింది. గౌరీ, ముద్దు కూడా వస్తున్నా. ఇక నీ పనికో ఇందా. డ్రైవర్, ఏమ్మా? ఎక్కడ నీ ఇల్లు? ఇదేం భాష బాబు, కచేరా భాష. ఏ గోర్ఖా, స్వామి భక్తికి దేశభక్తికి పేరు మోసిన నీ జాతిలో నువ్వు ఎలా పుట్టావని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఉసి జానేదో సాబ్ గుస్సా కర్తా హై, గుస్సా కర్ రే భాయ్ తుమ్. ఏ మూర్ఖ, ఉప్పు తిన్న ఇంటికి మనం చేసే ఉపకారం ఇదే. మనకు అన్నం పెట్టి ఇంటిని కాపాడాల భయ మన డ్యూటీ. అయ్యే, నేనెవరో తెలుసా? మర్యాదగా గేట్ తీస్తావా లేదా? నువ్వెవరైనా సరే ఈ గేటు తీయను. మీ బాస్ రమ్మన్నారు, తీస్తావా లేదా? రమ్మన్నది మా బాస్ గాని మా అమ్మగారు నిన్నేం బొట్టు కాడబెట్టి రమ్మని ఆహ్వానించదే. పదా. మర్యాదగా మాట్లాడు. ఓహో, ఎన్నో పచ్చని సంవత్సరాలు తీసుకుని నీకు మర్యాద తెలుసా తల్లి? నీకు కావాల్సిన మర్యాద కదా. లోపల రామా, రామ్మా లోపలికి. చిలక, సీతాకోక చిలుక, మళ్ళీ ఇంటి వైపు గాని ఈ బజార్ వైపు గాని నువ్వు వచ్చావంటే నీ మక్కలు ఎరుగుతాయి. అంబులెన్స్ వస్తుంది, నీ గజిపిచ్చేసేస్తాను. బాబా ఇదిగో ఆఖరిసారిగా చదువుతున్నాను. గేట్ తీస్తావా? మీ బాస్ని పిలవమంటావా? అమ్మ బాబాయ్, బాసే తల్లి, నీ దండం పడతాను. నా కడుపు పట్టుకు, నా ఉద్యోగం పట్టి కావాలంటే రామ్మా లోపలికి వెళ్ళి. రామ్మా రామ్మా రామ్మా. నిన్ను నీ సంగతి ఉండు, నీ సంగతి చూస్తాను. मैडम अंदर आइए ना, बास गुस्सा करता है अंदर आइए ना. హలో, ఏ విషయరా? నీకోసం ఎంతసేపు కాచు కూర్చోమంటావు? మీ ఇంటికి యజమాని మీరా, మీ డ్రైవరా? ఏమిటి అనేది? గేటు దాటి వచ్చామంటే మక్కిలు ఎరుక్కొడతాను, అంబులెన్స్ తెప్పిస్తాను అంటూ ఏదేదో పొగరుగా మాట్లాడాడు మీ డ్రైవర్. నిన్ను కాదు, మా డ్రైవర్ను. సరే, మనం రేపు మీట్ అవుదాం. శంకర్, నా కోసం ఒక పిల్ల వచ్చిందా? దాని గేట్ దగ్గర నుంచి పంపించేసావా? పంపించేసి. ఎవరిచ్చాడు నీకు అధికారం? విశ్వాసం గల కుక్కలాగా వాకిట్లో పడడం అంటే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? అవును, విశ్వాసం గల కుక్కను కాబట్టి మీ డబ్బు కోసం తరుముకుంటూ వచ్చిన విష జంతువు మిమ్మల్ని కాటు వేయకుండా కాపాడి. ఇడియట్, ఈ ఇంటికి యజమాని నువ్వనేనా? ఇక్కడికి ఎవరు రావచ్చో ఎవరు రాకూడదో డిసైడ్ చేయాల్సింది నేను బాగుపడేది అనుకుంటున్నావా? ఇదే నా తండ్రి లైన్ నండ్రే ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేసిన అప్పుడు కూడా ఇదే చేసి ఉండేవాడిని. సార్, రావణాసురుడు లాంటి రాక్షసుడు కూడా సీతాదేవిని అశోకవనంలో ఉంచాడు, కానీ మండోదరి మందిరంలో ఉంచాడు. మహాలక్ష్మి లాంటి ఇల్లాలుండగా ఆమె కళ్ళెదుటే ఇలాంటి అవినీతి పనులు చేసి ఆమెను కంట తడి పెట్టించడం ధర్మం కాదు. ఇల్లాల కన్నీరు ఇంటికి వచ్చినారు సార్ అని మీ అమ్మగారు చెప్పమన్నారా? పరువు గల ఏ ఇల్లాలు భర్త వల్ల తన కాపురం కన్నీటి పాలైందని చెప్పుకో. కానీ కళ్ళున్న వాళ్ళకి ఆ కన్నీటి వెనుక ఉన్న కష్టాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. మీ అమ్మగారి కోసం నా సుఖానికి నా ఆనందానికి అడ్డుకట్టలు వేస్తావా? ఏరా, మీ అమ్మగారు కన్నీరు గారిస్తే నువ్వు తుడుస్తావా? అనుకునే ఏమండి? నేను నీ చేత కన్నీరు గార్పిస్తున్నావట, వీడు తుడుస్తాడట. ఇప్పుడు వీడి చేత కన్నీరు గార్పిస్తాను, నువ్వు తుడు. వద్దండి, కొట్టకండి. వద్దనుకుంటే అతన్నే పంపించేద్దాం. అనపని నడుపుకో. ఇంతవరకు నువ్వు చెప్పింది నేను వినలేదు, వినపోను. అమ్మా, మీరు తప్పండి. శంకర్, నా మాట వినండి అమ్మా. రండి అమ్మా, రండి.
ఏమిటది? అమ్మగారి కోసం నా రక్తమైన ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. కానివ్వండి. సరిపోయిందా? తక్షణం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఈ నరక కుప్పలో నువ్వు ఉండొద్దు. నా కోసం నువ్వు ఇలా బాధపడడం, దెబ్బలు తినడం నేను చూడలేనయ్యా. అమ్మా, అయ్యగారు పుట్టిన దెబ్బలు నా చేతికి నువ్వు తగులుతాయమ్మా. అవి తిరిగి ఆయన హృదయానికి తగులుతాయి. రాతి లాంటి ఆయన గుండె పువ్వులా వికసిస్తుందనే ఆశతోనే నేను ఈ దెబ్బలు తిన్నానమ్మా. నువ్వెంత పిచ్చివాడే శంకర్. అమ్మా, మా అమ్మ నన్ను లారీ క్రింద కని ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? నీలాంటి తల్లి కన్నీరు తుడిచి జన్మ సార్థకం చేసుకోమనమ్మా. శంకర్, శివరాత్రి ఈ రాత్రి 7:30 గంటలకే మనకు సంకురాత్రి. రాత్రి ఒక్కడివి ఇంటి వెనక తోటవాడి పాకలో ఇట్లు నీ ఒక్కడి ద్రౌపది అంటారు. నా మల్లయ్య, నీ బాడీ ఐరన్, నీ వాయిస్ సైరన్, అవే నాకు నచ్చాయి. రాత్రి 8 గంటలకు రహస్యంగా నువ్వు ఒక్కడే ఇంటి వెనక నీ ద్రౌపది. రాత్రి 9:30 గంటలకు రా ఒంటరిగా నువ్వు ఒక్కడవే ఇట్లు నీ పాదదాసి ద్రౌపది. రాజా, నీ ప్రేమ ఒక తీయని కాజా. రాత్రి 8:30 గంటలకు రావాలి మీరు ఒంటరిగా. ఉందాము మన ముద్దంతగా. రాజా, పెళ్లి చేసుకుంటా సరే, కానీ ఎక్కడ ఉంటాం? అన్నదమ్ములంతా కలిసి ఉంటాం. కలిసి ఉంటే కలదు సుఖం. మందల బ్రతుకు గందరగోళం నా వల్ల కాదు బాబు. అయితే వెంటనే వెళ్ళి తెంచేసుకొస్తాను. వాటా పంచేసుకొస్తాను. ముందు తెంచుకురా, తర్వాత ప్రేమించుకుందాం. రైట్. ద్రౌపది చలి మొగుడయ్యా. అమ్మ బాబోయ్, ద్రౌపది మరొక్కసారి పిలుస్తాను. మొగుడయ్యా, అరటి తోట కొనటానికి డబ్బులున్నాయా? అరటి తోట డబ్బులు. నీ తిండికే ఠికానా లేదు, పెళ్ళానికేం పెడతావు? పస్తులా? అయితే భాగం తీసుకురా, నీ పెళ్ళానైపోతాను. పెళ్ళాన్ని అయిపోతావా? ఇప్పుడే బాగా తీసుకొచ్చేస్తాను. గాడిదలు చీపు. అమ్మ బాబోయ్, ద్రౌపది పెళ్ళాడగానే అయిందా కన్నా? ఇవాళ పెళ్లి, రేపు పిల్ల, పిల్లకు పాల సీసా, ఇల్లు గడవటానికి పైసా. అవును, కైసా కైసా అని కళ్ళు తెరుస్తావే, ఇంతేనా? నీ వాటా తీసుకురా. నా వాటయ్యగా ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చుకురా, ముంచేస్తాను నిన్ను. ప్రేమలో. ప్రేమలో. మ్మ్. ఒరే తమ్ముళ్ళు, మనిషి అయిన తరువాత ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి, లేకపోతే జీవితం అంతా వృధాయే కదా. అంతేకాదు, రేపు మనకు వయసు అయిపోతుంది. ఎల్లుండి పిల్లలు పుడతారు. అప్పుడు మనకు పిల్లలు ఎలా పుడతారమ్మా? ఇన్నేళ్ళు వచ్చినా పిల్లలు ఎలా పుడతారు కూడా తెలియదు. వీడికి పెళ్లి చేసుకుంటాట. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. సైలెన్స్ సైలెన్స్. 1000 ఏళ్ళైనా వేరులు తప్పవని మన పెద్దలు అన్నారు కదా. తప్పదు. కానీ పంచుకోవడానికైనా మనకి ఏం మిగిలిందిరా? ఇల్లు ఒక్కటేగా. అయితే ఈ ఇల్లు అమ్మేసి ఎవరి వాట వాళ్ళే పంచుకోవాలి. కానీ నాదొక సందేహం, ఈ ఇల్లు కొనివారు ఎవరు? ఉన్నాడు, మనకు కావలసిన వాడు, పెద్ద మనిషి, కడు విశ్వాసపు ఈ ఇల్లు కొనగలిగిన వాడు ఒకడే ఒకడున్నాడు. ఇది కామరాజు. కరెక్ట్ రా. ఒరేయ్, మనం ఈ ఇల్లు వెంటనే శ్రీ కామరాజు గారికి అమ్మేసి ఎవరి వాటా వాడు తీసుకుని, ఎవరి పెళ్లి వాడి చేసుకుని, ఎవరి పిల్లల్ని వాళ్లే కనుటకు నిశ్చయించడమైనది. ఇంటి దగ్గర కాపలా కొట్టు పెడితే ఊరంపడే పడు. నువ్వేంటి నీ తలలో జేజమకి పుద్దు వస్తుంది. నువ్వు ఏడో సావు, నీకు సొక్క నీళ్ళు కూడా మార్చాల్సింది. నీ గతి ఎంత ఇయ్యాల్సికి
ఏటుకులమ్మా కూర్చో కూర్చో అక్షరాలు దిద్దమంటే ఏమిటా కుక్కతో గొడవ గొడవ గారు పుల్లమ్మ ఏంటి కదా కాపలా కానీ దీన్నంటే ఇది ఇల్లు వదిలితే ఊళ్ళో కుక్కలు పెడితే వస్తుంది తిండి నీళ్ళు లేకుండా మాడబెడితే కానీ ఈ మొద అడగదని సర్లే దిద్దు చనుపు దిద్దు ఏంటిగా అలా ఏడొస్తాయమ్మా కాదు ఈ సోదరులన్నీ చట్టబెట్టలేందుకు ఉద్యోగం చేయనా ఊళ్ళో నీ లారీ హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి బఠానీ అని ఏదైనా లవ్ లెటర్ రాస్తే నువ్వు చదువుకోద్దు ఏదే లవ్ ఏటదా లవ్ లవ్ కాదు లవ్ అవు కాదు లవ్ లవ్ అది ఏటమ్మాయి ప్రేమ ఇదిగో నా మరుగో మొత్తుకో నీ గతి అంతే అటు స్థాపన తలగడమ్మయ్య సరిగానే మన మోహన్ బాబు నీకు అలా ఆగుతున్న రాయడే నాకేం తెలుసు అంతేలే ఈ డబ్బు ఉండాలకి పేడ ఉండదు పాడు ఉండదు